మనం దాని గురించి జంకవలసింది ఏముంది? టైం చూసి మనం భోజనానికి కూర్చుంటాము. అదేవిధంగా సమయాన్ని తగినట్టుగా మనం ఆ విసర్జన అనేది చేస్తున్నామా? సాధారణంగా జరిగినట్లయితే దానివల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. దాన్ని ఎప్పుడైతే మనం అణిచిపెట్టి ఉంటామో అప్పుడు ఈ బేదుల రూపంలో ఇటువంటి విపరీత పరిణామాలు జరుగుతుంటాయి. ఎప్పుడైనా బేదులు వచ్చినప్పుడు దాంతోపాటు పేగులు బయటకు వచ్చి ఎప్పుడైనా మన ప్రాణాలు ఎవరికైనా పోయాయా? కాబట్టి బేదులైతే సంతోషించండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మన శరీరం శుభ్రం అవుతుందని అర్థం. కొంత అలసట ఏర్పడుతుంది, దానికి కూడా పరిష్కారం ఉంది. ఒకవేళ బేదులు వచ్చినప్పుడు మనం చేయాల్సింది, కొంత అలసట వేస్తే దానికి ఒక చిట్కా ఏమిటంటే, ఈ చక్కెర మనం ఎక్కువ ఉపయోగించే తెల్ల చక్కెర మినహాయిస్తే ఇంకేదైనా బెల్లం ఇటువంటిది ఏదైనా సరే ఆ చక్కెర ఆ తీయటి పదార్థంతో పాటు రాళ్ళ ఉప్పు దీన్ని కలిపి నీళ్ళలో కలిపి తాగినట్లయితే మరింత శుభ్రం చేయడానికి అది సహకరిస్తుంది. కానీ ఇలా నేను చెప్పిన రీతిలో చేసినట్లయితే ఎక్కువగా బేదులు అవ్వడమే వాస్తవమైన మనం అందువల్ల అలసిపోము, ఇంకా కూడా ఉత్సాహంగా అదంతా అయిన తర్వాత మరింత ఉత్సాహాన్ని పుంజుకుంటాం. ఇప్పుడు బేదులు పూర్తిగా నిలిచిపోయాయని మనకి గుర్తు ఏమిటంటే, ఇదంతా అయిన తర్వాత నీళ్లు తాగామనుకోండి, ఆ నీళ్లు తాగినప్పుడు యూరిన్ మూత్ర విసర్జన జరిగినట్లయితే, ఎందుకంటే బేదులు వచ్చినంత కాలం ఆ మూత్ర విసర్జన జరిగి ఉండదు. కారణం ఏమిటంటే అది ఎక్కువగా నీటిని అక్కడే ఉపయోగిస్తూ వస్తుంది. ఎప్పుడైతే నీటి తాగిన తర్వాత మూత్ర విసర్జన జరుగుతుందో అప్పుడు అది నిలిచిపోయినట్లు అర్థం. కాబట్టి సంపూర్ణంగా ఇప్పుడు వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మనం భుజించడం బాగా హాయిగా ఉంటుంది. కొంతమంది బేదులు పోతున్నప్పుడు ఇది జేబులో 2 రాళ్ళు ఏదో పెట్టుకోవడం, 3 రాళ్ళు, అది కూడా ఒక టెక్నిక్గా భావిస్తారట. కాబట్టి బేదులు వచ్చినప్పుడు ఈ మాత్రలు మందులు తీసుకున్నప్పుడు దాన్ని అలాగే అణిచి ఉంచినట్లయితే దానికన్నా పెద్ద రోగం వస్తుంది. నాసిక ద్వారా ఎప్పుడైతే మనం చీమిడిని బయటికి వదలమో, అలాగే నోటి ద్వారా వాంతుల్ని ఎప్పుడైతే బయటికి వదలమో, మల విసర్జన కూడా సక్రమంగా ఉండదో, దాని కారణంగా దాని పర్యవసనంగా వచ్చేది జ్వరం. ఇప్పుడు జ్వరం అంటే ఏమిటంటే మనం ఉన్న వ్యర్థాన్ని అంతా కూడా మనం అంటే భోగి మంటల్లాగా వేసి కాలుస్తున్నట్టుగానే లోపల ఉన్నటువంటి వ్యర్థాన్ని అంతా కూడా ఇలాగే కాల్చి అది వేడి చేయడం అనేది జరుగుతుంది శరీరంలో. సో అలా వేడి చేయబడిందే ఆ తర్వాత మన జ్వరంగా కనిపిస్తుంది. సామాన్యంగా ఒక ఆరోగ్యకరమైనటువంటి మనిషికి 98.4 ఫారెన్హీట్ అది ఉండాలి. అలా కాకుండా అది 101, 102 అని జ్వరం వచ్చినప్పుడు పోతుందంటే అర్థం ఏంటంటే శరీరంలో జ్ఞానం లేక కాదు అది జరుగుతున్నది. శరీరానికి సహజ జ్ఞానం ఉంది. జ్వరం కూడా నిజానికి రోగం కాదు. ఎవరైనా జ్వరాన్ని ఒక రోగంగా పరిగణిస్తే ఆ వ్యక్తి వైద్యుడిగా కూడా చెప్పడానికి అనర్హుడు. కాబట్టి ఎప్పుడు జ్వరం వస్తే మనకు అప్పుడు నాలుక చేదుగా అనిపిస్తుంది. అలా చేదుగా అనిపిస్తే అర్థం ఏమిటంటే మీరు అప్పుడు తినకూడదని అర్థం, తినవద్దని హెచ్చరిస్తుంది అన్నమాట. సాధారణంగా మనం చేస్తున్న పని ఏమిటంటే సామాన్య ఆరోగ్య స్థితిలో ఏమో ఒక దోశతోనో ఏదో ముగించేస్తాం. కానీ ఎప్పుడైతే జ్వరం వచ్చిందో ఇక పాలు, ఇది బ్రెడ్ ఇటువంటిదంతా చుట్టూ పేర్చుకునేసి అప్పుడప్పుడు దాన్ని లోపలికి చూడడం అనేది చేస్తూ ఉంటాం. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు నిజానికి ఆకలి వేయదు. అలా ఆకలి అయినప్పుడు తినకుండా ఉండడమే మంచిది, అప్పుడే జ్వరం తగ్గుతుంది. కాబట్టి అప్పుడు చేయవలసిన పని ఏమిటంటే కళ్ళు మూసుకుని పడుకుని పైన దుప్పటి కప్పుకోవడం మంచిది. టీవీ చూడడం కానీ, సెల్ ఫోన్లో మాట్లాడడం కానీ, ఇతర పనులు ఏవి కూడా చేయకుండా ఉండడం మంచిది. కళ్ళను తెరవకూడదు. ఆకలి అయితే గంజిని మాత్రమే తీసుకోవాలి. దాహం వేస్తే నీటిని మాత్రమే స్వీకరించాలి. ఇది 2 డైట్. వీటి తప్ప ఇంకేమి ఆహారంగా తీసుకున్నా సరే జ్వరం పెరుగుతుంది. కాబట్టి 1-2 రోజుల పాటు ఈ విధంగా పద్ధతిని పాటిస్తే ఆ జ్వరం నిన్ను వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతుంది. జ్వరం వచ్చినప్పుడు మనం ఈ పాలు, బ్రెడ్ ఇటువంటి ఇంకేదైనా కూరలు, అన్నం ఇటువంటి తీసుకున్నట్లయితే, రసం, అన్నం కానీ ఇటువంటిది, అది రోగాన్ని మరింత పెంచుతుంది. ఈ జ్వరం వచ్చినప్పుడు కొందరు బిడ్డలకి ఫిట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ఫిట్స్ రాకుండా ఉండడానికి ఏమిటంటే మన ప్రాచీన కాలం నుంచి కూడా ఒక మంచి చిట్కా పాటిస్తూ వస్తున్నారు. అదేమిటంటే జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు మన అందరం చేసే పని నీటిని చన్నీటితో తడిపి ఈ నొసటి మీద వేసి పెట్టడం. అలా వేసి పెట్టడం ఎందుకంటే ఎక్కడ వేడి పెరిగినా పర్వాలేదు, కానీ ఈ చోట కానీ వేడి ఎక్కువగా పెరిగితే ఆ కారణంగా మనకు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆ తడిగుడ్డను అక్కడ వేసి ఉంచడం అనేది ఎప్పుడు మంచి పద్ధతి. అలా జ్వరం వచ్చినప్పుడు మన ఇంజక్షన్ కానీ లేకపోతే మాత్రలు కానీ వేసుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే, ఇంజక్షన్ ఏం చేస్తుందంటే ఈ చెమట అనే గ్రంథిని అది మరింత ప్రేరేపించడం చేస్తుందన్నమాట. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు మాత్ర వేసుకుంటే జరిగేది ఏమిటంటే మనకు చెమట ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే ఆ చెమట గ్రంథిని అది ప్రేరేపించడం వల్ల ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఒక్కసారిగా ఇటువంటి చెమట ఎక్కువగా రిలీజ్ అయితే 98.4 ఫారెన్హీట్లో ఉండవలసిన వేడి
96, 95కి దిగజారిపోవడం అనేది కూడా జరుగుతుంది. అది కూడా ఒక విపత్కర పరిస్థితి. నిజానికి జ్వరాన్ని మాత్రము లోపలే సప్రెస్ చేసి ఉంటుంది అది. కాబట్టి మనం ఎప్పుడైతే చెమట పడుతుందో మనం వెంటనే మాత్ర వేసుకున్న తర్వాత, ఇంజక్షన్ వేసుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్తాము, చెమట పడుతుంది కాబట్టి ఏదో జ్వరం రిలీజ్ అయిపోయింది అనుకుంటాము. కానీ వాస్తవానికి జరిగింది ఏమిటంటే అది జ్వరాన్ని అణిచిపెట్టి ఉంది లోపల. కాబట్టి ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే దీన్ని వెంటనే తగ్గిస్తుందో ఆ జ్వరం ఒక హెచ్చరిక చేస్తుంది, అయ్యా నేనేమో ఇప్పుడు వెళ్తాను, మళ్ళీ నేను వచ్చి చూసుకుంటాలే అని హెచ్చరించి వెళుతుంది అన్నమాట. కాబట్టి దీనికి అనేక రకాలైనటువంటి టెక్నిక్స్ నాకు తెలుసు. ఉదాహరణకి మనకు బాగా జ్వరం వచ్చినప్పుడు ఒకటి ఏమిటంటే, ఇప్పుడు ఆయన గాలి పీల్చినట్టుగా 40 పర్యాయాలు కానీ చేసినట్లయితే జ్వరం నయం అవుతుంది, సప్రెస్ కావడం నయం అయిపోతుంది అన్నమాట. గుడ్డపేలికను తీసుకున్న అందులో చన్నీటిలో కొంచెం చంక దగ్గర కానీ పెట్టుకున్నట్లయితే ఒక 5 నిమిషాలు ఉంచినట్లయితే 5 నిమిషాల్లోనే అది మటుమాయం అవుతుంది జ్వరం. చన్నీటితో తలస్నానం చేయండి, జ్వరం పోతుంది. ఇవన్నీ చేయడం తప్పు. అదంతా చేయడం తప్పు. కానీ అదే దానంతట తాను తగ్గిపోవడం అనేది చేస్తే అది మరించే మంచి చికిత్స. ఇడ్లీ, వడ, దోశ ఇటువంటిది తీసుకున్నప్పుడు అది ఏం చేయాలని శరీరమే చూసుకుంటున్నది, దాన్ని ఏ విధంగా రక్తంగా మార్చాలి, ఇటువంటి విషయాలని. కాబట్టి దానికి జ్ఞానం ఉంది, మనం ఏం చేయాల్సిన పని లేదు. చెప్పినప్పుడు పొరపాటున అది పాటించిపోతారు, అంటే దాని మధ్యలో గ్యాప్ వచ్చింది కాబట్టి అస్పష్టంగా ఉంటుంది. ఈ చన్నీటితో అలాగే తలస్నానం చేయడం ఇవన్నీ చేయొద్దండి, తప్పు అది. ఆయన చెబుతుంటే అక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయినందువల్ల రెండవ చెప్పేటప్పుడు నాకే కొంత అస్పష్టంగా అనిపించింది. కాబట్టి చన్నీటితో స్నానం చేయడం, చన్నీటిని తల మీద పోసుకోవడం అనేది తప్పైన మార్గం అని. అంటే ఒకసారిగా ఆ వేడిని అలా చేస్తే సప్రెస్ అవుతుందే తప్ప నయం కాదు. అది సహజంగా పోయే లక్షణం దానికి ఉంది. ఎందుకంటే ఏ విధంగా ఈ శరీరానికి జ్ఞానం ఉంది, ఈ శరీరానికి ఇడ్లీ, పూరి, వడ ఇటువంటి తీసుకున్నప్పుడు వాటినంతా కూడా ఏ విధంగా మార్చుకోవాలో, ఏ విధంగా పోషక పదార్థాలుగా మార్చుకోవాలో ఆ శరీరానికి జ్ఞానం ఉంది. కాబట్టి ఈ జ్వరాన్ని కూడా సహజంగా అది తగ్గించుకునే జ్ఞానం దానికి ఉంది. నొసటి మీద పెట్టుకుంటారు కదా చన్నీటితో, అది మాత్రమే చేయవచ్చు, ఇతరత్ర ఏది చేయకండి. ఈ చంకలో పెట్టుకోవడం ఇవన్నీ మందు కాదు. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు మనం మాత్ర వేసుకుంటే అది సప్రెస్ అవుతుంది. అట్లా 2-3 రోజులు వేసుకుంటున్నప్పుడు అది ఏమిటంటే అది అలాగే కొనసాగుతూ ఉంటుంది, లోపల ఆ జ్వరం అనేది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి బిడ్డలందరికీ ఒక 10 ఏళ్ల వయసులో ఉన్నటువంటి కొందరు జ్వరం వచ్చి వెంటనే మరణిస్తారు. అంటే అది పెద్ద విషయంగా మనకు అనిపించింది, ఎందుకు చనిపోయాడో తెలియదు. కానీ దీనికి కారణం ఏమిటంటే చిన్నప్పటి నుంచి కూడా మనం ఈ జ్వరం వచ్చినప్పుడు అల్లా కూడా బిడ్డకి ఇలా మాత్రలు వేసి ఆ జ్వరాన్ని ఎప్పుడు కూడా లోపల అణిచివేయడం వల్లనే ఈ 10 ఏళ్లప్పుడు వచ్చినటువంటి జ్వరం ఒక్కసారిగా మరణానికి దారితీస్తుంది. సాధారణంగా జ్వరాల్లో అనేక రకాలు పేర్కొంటున్నాం. అంటే ఈ మధ్య చికెన్ గున్యా ఇటువంటిది, డెంగ్యూ, రకరకాల జ్వరాలు ఉన్నాయి. కానీ నాకు తెలిసింది ఒకటి జ్వరం అని. ఈ జ్వరానికంతా కూడా సమానమైనటువంటి చికిత్సా విధానమే ఉంది. ఎలాగైతే అమ్మవారు వచ్చినప్పుడు 10 రోజుల పాటు మనం పూర్తిగా ఆ పడక మీదనే ఉండి జాగ్రత్తలు తీసుకుంటాము, అంటే ఇన్ఫెక్షన్ అవి కాకుండా, అదే విధంగానే జ్వరం వచ్చినప్పుడు కూడా పూర్తి విశ్రాంతిని పొందినట్లయితే చాలు, అది సహజంగానే ఆ జ్వరం మటుమాయమైపోతుంది, తగ్గిపోతుంది. ఎప్పుడైతే అన్ని మార్గాల్ని మనం నిషేధిస్తున్నామో, అంటే ముక్కు ద్వారా చీమిడిని, నోటి ద్వారా వాంతుల్ని, అలాగే మల విసర్జనని, ఇలా ప్రతి జ్వరాన్ని కూడా ఇలా అనగదొక్కుతున్నాము, ఇంకా బయటికి రావడానికి ఆ వ్యర్థానికి ఒకే ఒక మార్గం ఉంది, అది చర్మ మార్గం. ఈ చర్మ మార్గం ద్వారా అది బయటకు వచ్చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడే మొదట దురద ఏర్పడుతుంది. ఆ దురద కారణంగా సోరియాసిస్ కానీ ఇటువంటిది ఆ చర్మ వ్యాధులంతా రావడానికి అది కారణమవుతుంది. కాబట్టి చెమట ద్వారా ఇలా వ్యర్థం మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఆ ప్రయత్నం చేస్తుంది అది. అలా అప్పుడు దురద ఇటువంటివి ఏర్పడుతుంది. మనం చేసేది ఏమిటంటే ఆ సమయంలో కూడా దాన్ని అణచడానికి ఈ ఆయింట్మెంట్స్ని, మందులను వాడతాం. అది చివరి అవకాశం దానికి చర్మం ద్వారా రావడం. దాన్ని కూడా మనం మూసివేసినట్లయితే, అణిచివేసినట్లయితే జరిగేటటువంటిది ఏమిటంటే అదే చివరకు క్యాన్సర్గా పరిణమిస్తుంది. కాబట్టి మన శరీరం మొత్తం మీద మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన శరీరం 2 పనులు చేస్తుంది, ఒకటి లోపలికి పోవడం, ఒకటి బయటికి రావడం అనేది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే లోపల ఉన్నదంతా కూడా ఇట్లాంటిది రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవడం అనేది అంతా మనం సహజంగానే చేస్తున్నాం. కానీ బయటికి పోయేదాన్నంతా మనం రోగం అని పరిగణిస్తున్నాం. మనం బయటికి పోతున్నటువంటి వాటినంతా కూడా రోగంగా భావిస్తున్నాం కదా, వ్యర్థాలనంతా కూడా. అది వెళ్లకుండా ఉండడానికి ఆపే ప్రయత్నం ఉంది. ఆ చికిత్స మనం ఏమనుకుంటున్నాము, విసర్జించవలసిన వాటిని రోగం అనుకుంటున్నాము, దాన్ని అణిచివేసేదాన్ని చికిత్స అనుకుంటున్నాము. వాస్తవానికి ఈ చికిత్సే రోగం. కాబట్టి నేను చెప్పే చికిత్స ఏమిటంటే, ఒకవేళ తుమ్ములు వస్తే తుమ్మడం, జలుబు వస్తే చేదడం, అలాగే వాంతులు వస్తే వాంతులు ఎత్తడం, మల విసర్జన చేయడం, ఇలా ఏదేదైతే వ్యర్థ పదార్థాలు సహజసిద్ధంగా అది బయటకు పోతున్నాయి వాటిని అలాగే వదిలివేయడం అనేదే సరైనటువంటి చికిత్సా విధానం.
మన వ్యాక్సిన్ గురించి చిన్నప్పటి నుంచి వింటున్నదే. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఈ అమ్మవారిని అదే దాని నిరోధకానికి చేసేటటువంటి ఆ వ్యాక్సినేషన్ అనేది ఏముంటుంది, అందులో దానికి సంబంధించినటువంటి వస్తువు ఏముంటుంది. అసలు టీకా మందులు అందులో ఏముంటుందంటే వ్యాక్సినేషన్లో ఆ వ్యాక్సిన్ వేసినప్పుడు మనం అనుకునేది ఏంటంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా అమ్మవారు రాకుండా చేసేటటువంటి మందుని దాంట్లో ప్రయోగిస్తున్నామని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి అది కాదు. ఈ అమ్మవారిని కలిగజేసేటటువంటి రోగక్రిమిని ప్రవేశపెడతారు ఆ వ్యాక్సిన్ ద్వారా అని ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ టీకా మందు ద్వారా మనం లోపలికి పంపించేది మందు కాదు, నివారణ మందు కాదు, అది ఒక రోగక్రిమి. దానికి సంబంధించిన రోగక్రిమినే లోపలికి పంపిస్తున్నాం. కాబట్టి ఈ టీకా మందు ఏమిటంటే ల్యాబ్లో ఆ రోగక్రిమిని పెట్టి కొన్ని ప్రయోగాలు చేసి దాన్ని ఇంజెక్షన్ ద్వారా లోపలికి శరీరంలోకి పంపించడమే అది అమ్మ వారిని నిరోధించేటటువంటి టీకా మందుగా మనం వేస్తున్నారు. ఏ ధైర్యంతో రోగక్రిమిని అంత చిన్న బిడ్డలో ప్రవేశపెడుతున్నారు అంటే ఈ శరీరంలోనే సహజంగా ఒక మంచి వైద్యుడు ఉన్నాడు. ఈ రోగక్రిమి ఎప్పుడైతే లోపలికి వెళుతుందో ఆ వైద్యుడు దాన్ని చంపడానికి, నాశనం చేయడానికి తగినటువంటి మందుని రూపొందిస్తాడు. కాబట్టి థైమస్, లివర్, కిడ్నీ ఇటువంటివన్నీ కూడా వైద్య పరిజ్ఞానం కలిగినటువంటివే. అవి ఏం చేస్తుంది, ఒక రోగక్రిమి లోపలికి ప్రవేశించినప్పుడు క్రిములన్నీ కూడా చెడ్డవే కాదు, కొన్ని క్రిములు మనకు ఉపయోగకరమైనవి కూడా ఉంటాయి. ఇది చెడువో మంచి అనేది నిర్ణయించి అది శరీరానికి చెడు కలిగించేవి అయితే అవి ఒక ఫార్ములాని రూపొందిస్తాయి. అంటే ఈ రోగక్రిమిని ఎలా సంహరించడం, నాశనం చేయడం అని అది ఒక ఫార్ములాని రూపొందించి నాశనం చేస్తాయి. అటు ఫార్ములా అంటే ఏమిటంటే ఏ వస్తువుని ఏ విషయమైనా, ఇప్పుడు సాంబార్ చేయడం అన్నా ఒకటైనా సరే, రసమైనా ఏ వస్తువులు ఏ విధంగా నిష్పత్తిలో వేసుకుంటూ పోవాలి, దేని తర్వాత ఇది వేయాలి అనేది మనకంతా తెలుసు. అలాగే దానికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములాని విజయవంతంగా ప్రయోగించాలంటే ఏమిటి, దానికి కొన్ని వస్తువులు కావాలి. ఆ వస్తువులు ఎక్కడ ఉంటాయి, రక్తంలో సోడియం, కాల్షియం, ఇటువంటి మెగ్నీషియం, ఇటువంటి అన్నీ కూడా, ఇనుము, ఇవన్నీ కూడా ఏ ఏ నిష్పత్తులు ఎలా తీసుకుని చేస్తే అది ఆ రోగ నిరోధకం జరుగుతుంది అనే విషయం అది ఫార్ములాగా రూపొందిస్తుంది. ఈ శరీరంలో ఉన్న రక్తం ఏమిటంటే ల్యాబ్ అన్నమాట, ప్రయోగశాల. ఆ ప్రయోగశాలలో అనేక పరికరాలు, వస్తువులు ఉన్నాయి. అంటే ఔషధాలు తయారు చేయడానికి ఆ రక్తంలో ఔషధాలను తీసుకుని ఏ ఏ నిష్పత్తిలో ఎలా తీసుకునేసి దాన్ని పెడితే ఆ రోగక్రిమిని నశింపజేయడానికి వీలవుతుందో చేస్తుంది అది. కాబట్టి వంటగదిలో చెడిన గోధుమ పిండితో మనం చపాతీ చేసినట్లయితే అది చెడిపోయినటువంటి చపాతీగానే రూపొందుతుంది. కాబట్టి రక్తంలో ఒక చెడిపోయిన ఒక పదార్థాన్ని తీసుకొచ్చి దాని ద్వారా కానీ చికిత్స చేసినట్లయితే రోగక్రిమి నశిస్తుందా. కాబట్టి దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే రోగక్రిమి ద్వారా ఏ రోగం కూడా ఎవరికి రాదు, రక్తంలో ఒక వస్తువు చెడిపోవడం వల్లనే ఆ రోగం వస్తుందని. చికెన్ గున్యా వచ్చిందనుకోండి, మన ఇంట్లో 10 మంది ఉండి అంత ఇద్దరికే వచ్చిందా, 10 మందికి వచ్చిందా? ఒక రోగక్రిమి వల్లనే రోగం వచ్చినట్లయితే ఒక ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎందుకు రాదు, ఒక్కోసారి కొందరికి రాదు, కొందరికి వస్తుంది. అలాగే ఊళ్ళో ఉన్న వాళ్ళకి కూడా అందరికీ ఎందుకు రాకుండా పోతుంది. కాబట్టి రోగం ఒక వస్తువు ఎవరి శరీరంలో అయితే లోపిస్తుందో దానివల్ల వ్యాధి వస్తుంది. అది ఉన్నట్లయితే ఆ వ్యాధి రావడం లేదు. సరే, ఆ వస్తువు ఏదో అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. కాబట్టి 5 మొదటిది ఏమిటంటే రక్తంలో ఒక వస్తువు చెడిపోయినట్లయితే దానివల్ల రోగం వస్తుంది, ఆ రోగక్రిమి వల్ల. కాబట్టి మరొక విషయం ఏమిటంటే ఆ రక్తంలో ఒక వస్తువు పూర్తిగా లేదు, కానీ ఆ వస్తువే ఆ రోగక్రిమిని సంహరించగలిగినటువంటి శక్తి కలిగింది. ఆ సమయంలో అది లేనందువల్ల రోగక్రిమి నశించడం అనేది జరగదు. కాబట్టి మరొకటి ఏమిటంటే శరీరంలో రక్త పరిమాణం ఎలా ఉండాలంటే ఆయా వ్యక్తి యొక్క ఎత్తు, ఆ బరువు, ఇతర వయస్సు దీనికి తగిన నిష్పత్తిలో ఉండాలి. ఒకవేళ ఆ నిష్పత్తిలో లేకుండా అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే ఆ సమయంలో కూడా రోగక్రిమిని సంహరించే శక్తి దానికి ఉండదు. కాబట్టి మనసు ఒక విధంగా గందరగోళ పరిస్థితిలో ఉంటే, చెడిపోతే అప్పుడు కూడా రోగక్రిమి నశించదు. కాబట్టి పేపర్లో మనసు చెడిపోవడం అంటే ఏమి కాదు, పేపర్లో మనం ఒక న్యూస్ విన్నాము లేదా 10 మంది చెప్పినప్పుడు కూడా మనకు పదే దాని మీద ఆందోళన కలుగుతూ ఉంటుంది. చికెన్ గున్యా వచ్చింది, ఊరంతా అది వ్యాపిస్తున్నది అనగానే మనకు కూడా వస్తుందేమో అనేటప్పటికి వస్తుంది. రాదు అని ఖచ్చితంగా నమ్మితే అది రాదు. కాబట్టి మనస్సు ఒక ప్రాథమికమైన కారణం అవుతుంది రోగం రావడానికి. దాన్ని సక్రమంగా ఉంచుకున్నా కూడా రోగం రాదు. మనము ఒక టీ తీసుకొచ్చి ఇచ్చాము, తాగేస్తాము, హాయిగా ఏమి అనిపించదు. కొంతసేపటికి టీ తాగిన తర్వాత ఆ టీ నీళ్ళలో పాము ఉన్నది అని చెప్పుంటే, అంటే దాన్ని తీసేసి టీ ఇచ్చినట్టుగా అలా ఉన్నదని చెప్పినట్లయితే ఏమవుతుంది, ఆ సమయంలో వామిట్ అవుతుంది. అది కారణం ఏమిటి, టీ లోపం కాదు, అంటే అదేమో అంతవరకు బాగున్న టీయే. ఈ మనసు లోపం అన్నమాట. ఆ మనసు ఎప్పుడైతే చెడిపోయిందో వెంటనే అది బయటకు వచ్చి పడిపోతుంది.
ఒకరి పాము కాటు వేసింది అనుకోండి, ఆ పాము కాటు తగిలిన వ్యక్తి కూడా 2 రోజుల పాటు హాయిగా తిరుగుతూనే ఉంటాడు. ఎవరో ఒకరు ఆ ఘాటును చూసి ఇది పాము ఘాటులాగా ఉన్నదే, పాము కరిచినట్లుగా ఉన్నదే, ఏమిటయా అనేసి అడిగినట్లే వెంటనే అతనికి భయం ఆవహిస్తుంది. ఎప్పుడైతే భయం పుడుతుందో వెంటనే అతనికి మరణం కూడా దగ్గర అవుతుంది. వాస్తవానికి పాము కాటు వల్ల చనిపోవడం అనేది అరుదు. ఈ పాము కాటు పడింది మనం చనిపోతామేమన్న భయమే ఎక్కువగా ఆ మరణానికి కారణమవుతుంది. 5వ కారణం ఏమిటంటే, ఈ వరకు మనం పేర్కొన్నట్లుగా మన శరీరంలో సహజంగానే ఉన్న వైద్యుడు ఆయా జ్ఞానం కలిగి ఉంటాడు, అంటే మందును రూపొందించడానికి. ఆ జ్ఞానంలో లోపం ఏర్పడినా సరే రోగ క్రిమిని నశించడానికి అవకాశం లేదు. మొత్తం మీద అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, రోగ క్రిముల వల్ల ఈ ప్రపంచంలో ఎవరికి కూడా రోగం రావడం లేదు. కేవలం నేను పేర్కొన్న ఈ 5 కారణంగానే, ఆ 5లో ఏ 1, 2, 3 అది చెడిపోతే రోగం వస్తూ ఉంటుంది. కనుక మనం ఇవాళ చేయబోతున్న పని ఏమిటంటే, ఈ 5 సక్రమంగా ఎలా ఉంచుకోవాలన్న విషయాన్ని చర్చించబోతున్నాం. అది చాలా సునాయాసంగా ఆచరించదగిన విషయాలే. ఈ 5 మనం సక్రమంగా ఉంచుకున్నట్లయితే ఏ రోగం కూడా మన దగ్గరికి రాదు. సో గత శతాబ్దం చివరో ఎప్పుడో, ఆ సంవత్సరం గుర్తులేదు, బల్గేరియాలో ఒక విజ్ఞాన శాస్త్రవేత్త 1,00,000 మందిని సునాయాసంగా చంపగలిగిన ఆ కలరా క్రిమిని తీసుకుని తన నోట్లో వేసుకునేసి అందరి శాస్త్రజ్ఞుల ముందు కూడా నింపాదిగా ఆరోగ్యంగా ఉండడం అతను ప్రయోగం ద్వారా చూపించాడు. కాబట్టి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమో ఎప్పుడో జరిగిన విషయం అలా పక్కన ఉంచినట్లయితే, ఇప్పుడు ప్రత్యక్షంగా మీ ముందే నేను ఏ రోగ క్రిమినైనా స్వీకరిస్తాను. ఆ రోగ క్రిమి స్వీకరించినట్లయితే నాకు ఏ రోగం రాదు. ఒకవేళ ఏదైనా అటువంటి చిన్న ఇబ్బంది కలిగినా 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటాను. ఎందుకోసం అంటే అప్పుడు నాకు రోగం నా దగ్గర చేరదు. కారణం ఏమిటంటే, నేను పేర్కొన్న 5 నేను సక్రమంగానే ఉంచుకుంటున్నాను. కనుక ఈ 5 ఎవరైతే సక్రమంగా నేను చెప్పిన విషయాల్ని ఆచరిస్తారో, అలాగే నియమంగా పాటిస్తారో, వాళ్ళకి ముందు ఏ రోగాన్ని గురించి కూడా భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇలా మనం తీసుకునే ఆహారాన్ని ఎలా తీసుకుంటామో, అంటే రక్తంలో ఆ చెడిపోయినటువంటి ఆ పదార్థాన్ని, ఆ వస్తువుని సరిదిద్దుకోవడానికి ఆహారం స్వీకరించే పద్ధతి తెలిసినట్లయితే మిగతా 4 వల్ల వచ్చే రోగాలు కూడా దరిచేరవు. సో ఇలా సహజ సిద్ధంగా మనం తీసుకునే ఆహార పద్ధతి వల్ల నయమయ్యేటటువంటి రోగాలకంతా కూడా, బీపీ, షుగర్, ఇటువంటి అన్నిటికీ కూడా ఎవరైతే కంట్రోల్ చేయాలని ఉద్దేశించి మందు మాత్రలు తీసుకుంటారో, దానివల్ల ఏమవుతుందంటే రోగాన్ని పెంచడమే జరుగుతుంది. కంట్రోల్ చేయడానికి, నయం చేయడానికి ఒక తేడా ఉంది. కాబట్టి మనం ఒక ఆఫీసు నిర్వహణ చేస్తున్నాం అనుకోండి, మనం బయట ఊరికి వెళ్ళినప్పుడు అందులో ఏదో సమస్య ఏర్పడింది. ఆ సమస్య ఏర్పడినప్పుడు ఈ ఆఫీసు నుంచి మనకు ఫోన్ కాల్ వస్తుంది, అయ్యా ఇలాంటి సమస్య ఏర్పడింది అని అంటే, సరే నేను వచ్చి దాన్ని పరిష్కరిస్తాను, ఇంత లోపల నువ్వు ఈ విధంగా దాన్ని మేనేజ్ చేయమనేసి చెబుతాం కదా, అది సహజంగా జరిగేది. కాబట్టి ఇటువంటి వ్యాధులు ఏవి వచ్చినా సరే, బీపీ, షుగర్, ఇలా అన్ని వ్యాధులకు కూడా ఎవరైతే కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారో అది వ్యాధిని పెంచడానికే ఉపకరిస్తుంది. ఇది ఈ కంట్రోల్ చేసేటటువంటి మందు మాత్రలు తీసుకున్నప్పుడు క్రమంగా డోసు పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా? అవి డోసేజ్ పెరిగే కొద్దీ ఏమిటి అర్థం? అది విజయవంతంగా రోగం మరింత పెరుగుతున్నదనే అర్థం. సో అది నయం చేసేటట్లుగా ఉంటే క్రమంగా డోసేజ్ తగ్గుతూ వస్తుందన్నమాట. కనుక ఇలాంటిది రక్తంలో ఒక వస్తువు లోపకారణంగా వచ్చేటువంటి వ్యాధిని వచ్చినప్పుడు మీరు ఎవరు కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకండి. నేను చెప్పిన పద్ధతిలో దాని నివారణ పూర్తిగా నయం చేయడానికి ప్రయత్నించండి. ఇలా మనము కంట్రోల్ చేసేటప్పుడు రక్తంలో ఒక వస్తువు లేకపోతే, ఇలా మనం చేస్తున్నప్పుడు రోగం పెరుగుతుంది. ఆ రోగం ఏమిటంటే, రక్తంలో ఒక వస్తువు లేకపోవడం వల్ల వచ్చే రోగంగా అది మార్పు చెందుతుంది. వంటగదిలో ఉప్పు చెడిపోయిందంటే దానివల్ల అది రుచి చెడుతుంది. కానీ అసలు ఉప్పే లేకపోయినట్లయితే ఏమిటి, అది పెద్ద రకంగా అసలు రుచి ఉండదు అనమాట. చక్కెర రక్తంలో చెడిపోయిందంటే అది ఒక చిన్న వ్యాధి కింద లెక్క. అసలు చక్కెర లేకపోతే అది పెద్ద రోగం. కాబట్టి కాల్షియం చెడిపోయి ఉంటే దానివల్ల ఏమిటంటే స్థూలకాయం వస్తుంది, అది ఒకవేళ భరించదగిందే. కానీ అసలు లేకపోయినట్లయితే ఏమిటంటే మళ్ళీ కృషించిపోవడం జరుగుతుంది అనమాట, అది పెద్ద వ్యాధి అవుతుంది.